హల్లెలూయా! దేవుని యొక్క పరిశుద్ధ నామానికే మహిమ కలుగునుగాక. యుద్ధము యెహోవాదే. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, స్నేహితులారా బాగున్నారా? దేవుని వాక్యము చదువుకుందాం రండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 15వ వచనము. ఈ గొప్ప సైన్యమును చూచి మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఆమేన్. అవును ప్రియులారా, మనిషి యొక్క జీవితము భూమి మీద ఒక పెద్ద యుద్ధమే. అనేక చోట్ల అనేకమైనటువంటి వాటితో మనము యుద్ధము చేయవలసి వస్తుంది. నీతిగా దేవునిని ప్రేమించేటువంటి వారికి ప్రతి సెకను ఒక యుద్ధమే కదా. తమ విశ్వాసమును కాపాడుకోవడానికి అనేకమైనటువంటి వాటితో పోరాడుతూ ఉన్నాడు ఒక విశ్వాసి. ఇక్కడ అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి దావీదు యుద్ధము యెహోవాదే అని మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు గిద్యోన్ని ఎన్నుకొని సైన్యమును సమకూర్చుకొని యుద్ధానికి వెళ్ళమన్నప్పుడు ఇంచుమించు 33,000 మంది ఇజ్రాయేలీలు గొప్ప సైనికులు గిద్యోనుతో నిలబడ్డారు. అయితే దేవుడు గిద్యోనుతో అంటున్నాడు కదా, భయపడే వారిని తిరిగి వెళ్ళమని చెప్పినప్పుడు 22,000 మంది సైనికులు వెనుకకు వెళ్ళిపోతారు. స్నేహితులారా, చూడండి ఈ పరిస్థితి. ఎందుకంటే వారి జీవితంలో భయము అనేది వారిని వెనుకకు నెట్టివేసింది. ఈ భూమి మీద మనిషి జీవితం ఒక యుద్ధభూమి లాంటిదే. పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు ఏదో ఒక విషయంలో మనిషి భయపడుతూనే ఉంటున్నాడు. బ్రతకటం చాలా భారంగా అనిపిస్తూ ఉంటుంది. చాలామంది చావలేక బ్రతకలేక ఉన్నారు. కుటుంబంలో సమస్యలు, ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు, ఇలా రకరకాలైన సమస్యలతో రోజు మనిషి యుద్ధము చేస్తూనే ఉన్నాడు. ఇలాంటి సమస్యల నుంచి తప్పించుకోవడానికి మనుషులు చావుని ఆశ్రయిస్తున్నారు కూడా. కుటుంబ భారాన్ని తట్టుకోలేక, ఉద్యోగంలో ఒత్తిడిని తట్టుకోలేక, చాలామంది చేయరాని తప్పులకు అవమానాలు, అపనిందలు భరాయించలేక, అందుకు కారణము దేవుణ్ణి హృదయపూర్వకంగా తెలుసుకోకపోవడము, నమ్మలేకపోవడమే. మనుషులని గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉన్నారు అనేక మంది. సమస్యల నుండి తప్పించే దేవుణ్ణి నమ్మడానికి మాత్రము వారికి మనసు రావడం లేదు. అందుకే యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో యేసు ప్రభు వారు పలికినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందామా? ఈ లోకములో మీకు శ్రమ అయినను ధైర్యము తెచ్చుకొనుడి. ఈ మాటలు చాలామంది విశ్వాసులు గ్రహించలేకపోతూ ఉంటున్నారు. ఈ లోకము మనుషులకు ధైర్యాన్ని ఇవ్వదు. ఎంత బలవంతులైనా, ఎంత ధనవంతులైనా ధైర్యంగా బ్రతకలేరు. ఏదో తెలియనటువంటి భయము వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది. చనిపోతామేమో అని చాలా భయపడుతూ ఉంటున్నారు. ప్రాణాలు కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటున్నారు. కానీ దేవుని నమ్మినటువంటి వాళ్ళకి ప్రాణ భయము ఉండనే ఉండదు. కేవలం దేవుడు మాత్రమే మనుషులకు ధైర్యాన్ని ఇవ్వగలడు. దేవుని నమ్మినటువంటి వాళ్ళు వీరులుగా, శూరులుగా నడుచుకుంటారు. విశ్వాసులుగా వారు నిలబడగలుగుతారు. బైబిల్లో దావీదు జీవితం మనకు చూస్తే బాల్యము నుండి ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించినట్లుగా మనం చూస్తున్నాం. సింహాన్ని, ఎలుగుబంటిని, గొల్లియాతుని ఎదుర్కొని చంపేంతంత ధైర్య సాహసాలు దావీదు చూపించాడంటే అది కేవలము దేవుని వలననే సాధ్యము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వలన దావీదు ఎలాంటి సమస్యనైనా ఎంతో ధైర్యంగా ఎదుర్కోగలిగాడు. దావీదుకు కూడా తెలుసు తాను బలంగా ఉండడానికి తన బలమంతా కూడా దేవుడే అని. అందుకే యుద్ధము యెహోవాదే అనగలిగాడు. మనకు కూడా ఈ లోకంలో సింహము, ఎలుగుబంటి, అట్లానే గొల్లియాతు లాంటి బలమైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కోసారి యుద్ధ వాతావరణం ఎదురవుతుంది. అయితే మనం దావీదుల
దేవుని యందు భయభక్తులతో ఉంటే దేవుడే మన తరపున యుద్ధము చేసి మనకు విజయము చేకూరుస్తాడు. ఈ లోకం అనే యుద్ధభూమిలో మనం ఉన్నప్పుడు దేవుడు మన వెన్ను తట్టి, భయపడకుడి, వారిని చూచి భయపడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు అని ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనములో చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుని యొక్క బిడ్డలము, లోకములో వేరు చేయబడినటువంటి వారము, అన్యుల వలె అపవిత్రుల వలె వంకర మాటలు చెప్పేటువంటి వారము కానే కాదు. ఎందుకంటే మన జీవితము ఆశీర్వదించబడిన జీవితము, మనము పిలువబడ్డటువంటి వారము, దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వారము. దేవుడు మనతో ఉంటాడు. హల్లెలూయా. దావీదులా దేవుని యందు భయభక్తులు కలిగి మన సమస్యలన్నిటిలో ఆయన మనకు తోడుగా ఉంటాడు కనుక మనము ఆయన మీద ఆధారపడడానికి, ఆయన వైపు చూడడానికి సిద్ధపడదామా? దేవుని యొక్క కార్యాలను మనము కన్నులారా చూద్దాము. ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, ఈ లోకములో మేము జీవించినంత కాలము ఎంత పెద్ద సమస్యలు ఎదురైనప్పటికీ, మనుషులు మా పైన యుద్ధము చేస్తూ ఉన్నప్పటికీ, మా పైన వారు అనేకమైనటువంటి నిందలు వేస్తూ ఉన్నప్పటికీ భయపడక మా తరపున యుద్ధం చేసే నిన్ను బట్టి మేము ధైర్యముగా జీవించేటువంటి సహాయము మాకు చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.